హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉన్నారు కదా. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. ఎంత వచ్చింది అనేది నీకు వీడియోలో మాట్లాడితే చెప్తూ ఉంటాను. అసలు యూట్యూబ్ జర్నీ అనేది నేను ఎలా వచ్చాను, ఎందుకు యూట్యూబ్ చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నాకైతే కంగ్రాచులేషన్స్ అనేది చెప్పండి అబ్బా, ప్లీజ్ కామెంట్ చేసి. ఇదైతే యూట్యూబ్ ఇంతగా రాలేదండి. నేను బ్యాంక్ నుంచి అయితే తీసుకోలేదు, ఇంట్లో ఉన్నదైతే మీకు చూపిస్తున్నాను. ఎంత వచ్చింది అనేది కూడా చెప్తానండి, ఎంత వచ్చింది అనేది. ఫస్ట్ నేను యూట్యూబ్ అయితే 2024 జూన్ 20 అయితే స్టార్ట్ చేశానండి. అసలు ఎందుకు చేశాననేది చెప్తాను. నేను వాలంటీర్గా అయితే చేసేదాన్ని అండి. చేసి తర్వాత అయితే మానేశాను కదా, ఇంకా తీసేశారు కదా. 5 సంవత్సరాలు అయితే చేశానండి వాలంటీర్ కింద. ఇంకా తర్వాత అయితే ఖాళీగా ఉండేదాన్ని అండి. ఇంకా యూట్యూబ్ చూసేదాన్ని, వ్లాగ్స్ ఎక్కువ చూసేదాన్ని అండి. ఫస్ట్ నుంచి కూడా వ్లాగ్స్ చూసేదాన్ని. ఇన్స్టాగ్రాము అవన్నీ తక్కువ అండి, వ్లాగ్సే చూసేదాన్ని. ఇంకా వాళ్ళు ఎప్పుడు పెడతారా, ఎప్పుడు చూద్దామా అనేసి అనుకునేదన్నమాట. వాళ్ళు పెట్టిన వెంటనే కూడా చూసేసేదాన్ని. అలాగా వాళ్ళు కూడా చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంది కదా, డైలీ వ్లాగ్సే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంక మా ఆయన గారికి కూడా చెప్పానండి, ఇలా చేస్తానని చెప్పేసి. చెయ్యి అన్నారు, కానీ ఎప్పుడు పెడతానని చెప్పలేదు. ఛానల్ ఒక రోజైతే పుష్ప విలేజ్ వ్లాగ్స్ అని స్టార్ట్ చేసేసి మా ఆయన గారికి అయితే లింక్ పంపించేశానండి. ఆయనకు కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆయన కూడా వద్దనరని నమ్మకంతో నేనైతే ఆయనకైతే చెప్పలేదండి. ఛానల్ పెట్టేసి లింక్ అయితే పంపించాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. ఆయన కూడా ఏం సాయం అనలేదని సపోర్ట్ చేశారన్నమాట. ముందుగా యూట్యూబ్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నాకు ఆ సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఇంత సక్సెస్ అనేది వచ్చిందంటే మొత్తం మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లేనండి. నేను అది చెప్పగలను. ఇంకా నేను జూన్ 20ని 2024 స్టార్ట్ చేశానండి. అలా లాంగ్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని, నా డైలీ బ్లాగ్స్ అయితే పెట్టేదాన్ని. వ్యూస్ అనేది ఫస్టే రావండి, మనం పెడతా ఉండగా యూట్యూబ్లో అనేది మనకి సక్సెస్ అనేది వస్తుంది. ముందుగా అయితే ఓర్పు అనేది ఖచ్చితంగా ఉండాలి, ఓపిక ఉండాలి. అది లేకపోతే ఎప్పటికీ మనకి సక్సెస్ అనేది రాదు. ఏదో ఒక 4 వీడియోలు పెట్టేసి మన వ్యూస్ రావట్లేదు, మన వీడియోస్ ఎవరో చూడట్లేదు అనుకుంటే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేము. చూడాలి, వెయిట్ చేయాలి. మనకి ఇంత టైం అనేది యూట్యూబ్ నుంచి కేటాయించాలండి. అది రోజు పెట్టామనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మన కంటెంట్ కూడా వాళ్ళకి నచ్చాలండి, నచ్చేలా కూడా మనం తీస్తూ ఉండాలి. అలాగా జూన్ 20ని స్టార్ట్ చేశాను కదా, అలా పెడతానే ఉన్నానండి. నాకు మానిటైజేషన్ అవ్వడానికి సంవత్సరం అయితే పట్టింది. జూన్ 20ని స్టార్ట్ చేశాను. 2024 2025 సెప్టెంబర్లో నాకు మానిటైజేషన్ అయితే అయ్యిందండి. ఒక వీడియో అయితే వైరల్ అయ్యింది, మా ఇంటికి గోదావరి వస్తుందని పెట్టానండి. ఆ వీడియో 55,000కి వెళ్ళిందండి. దానివల్ల నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. మానిటైజేషన్ అవ్వడానికి 4,000 వాచ్ అవర్స్ రావాలండి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. మానిటైజేషన్ అవ్వడానికి అయితే ఆ వీడియో వల్ల నాకు మానిటైజేషన్ అయిపోయిందండి. మానిటైజేషన్ అయితే నేను మాధురి టెక్ వరల్డ్ అనే ఛానల్ ఉంది కదండి, ఆవిడ చేత అయితే చేయించుకున్నాను డబ్బులు ఇచ్చే. చాలామంది వీడియోస్ అయితే పెట్టేస్తున్నారు, ఏది పెడితే అది, ఇంట్లో ఏది చేస్తే అది పెట్టేస్తున్నారు, వీళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు అని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది ఎవరికీ తెలియదండి. నేనైతే చాలా కష్టపడ్డాను, నిజంగా చాలా బాధపడ్డాను కూడా. నాకు సక్సెస్ రావట్లేదు, నేను ఎంత కష్టపడ్డా. అసలు రోజు పెడతానే ఉండేదాన్ని వీడియోస్. ఎప్పుడైనా నా వీడియోస్ పాపులర్ అవ్వవా, వాళ్ళు వేరే ఛానల్ కూడా చూసేదాన్నండి. వాళ్ళకి కూడా మనలాగే పెడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఎక్కువ మంది చూస్తున్నారు, మన ఎందుకు చూడట్లేదు, నావి కూడా సేమ్ అలాగే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకునేదాన్నండి. అలాగే అసలు పోల్చుకోకూడదు, మనకంటూ లక్ కూడా ఉండాలండి. ఖచ్చితంగా లక్ అనేది ఉంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను అలా అనుకున్నాను. చాలా రోజులు నా వీడియోస్ వెళ్ళట్లేదని చాలా బాధపడ్డాను. అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనేది, యూట్యూబ్ అనేది కూడా కొన్ని రోజులు అనుకున్నానండి. ఫస్ట్ ఇంకా ఆపేద్దామా అంటే మానిటైజేషన్ అయిపోయింది.
నేను వీడియోస్ ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డాను, ఇప్పుడు దాకా మానేస్తే ఎంత బాధగా ఉంటుందండి. మనకి ఎలా ఉన్నా కానీ బయట వాళ్ళకి అప్పుడే ఆపేసిందంట, ఎంత సంపాదించేసిందో అలాగ అనుకుంటారా అని చెప్పేసి నేను మానలేదండి. అక్కడ కూడా ఎలాగైనా మనకి సక్సెస్ అనేది వస్తుంది, మనం కష్టపడుతున్నాము, కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కదా అని అలాగే ఓపిక పట్టాను. ఆ సక్సెస్ అనేది నాకు ఇప్పుడైతే వచ్చిందండి. మా ఆయన గారు వచ్చిన వీడియో కానుంచి నాకైతే సక్సెస్ అనేది వస్తుంది. మానిటైజేషన్ అయితే 2025 సెప్టెంబర్ 1 అయితే అయ్యిందండి. 15 కల్లా నాకు హాఫ్ మానిటైజేషన్ అయితే సెప్టెంబర్ 1 అయింది. 5వ తారీఖు కల్లా నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సెప్టెంబర్ 5, 2025లో అయిపోయింది. అక్టోబర్ 15 కల్లా నాకు గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి. గూగుల్ పిన్ రావడానికి $10 అయితే కంప్లీట్ అవ్వాలండి. మానిటైజేషన్ అయ్యాక $10 అవ్వాలి. నాకైతే $10 అయిపోయినాయి. అక్టోబర్ 15 కల్లా వచ్చేసింది. నేను ఆ వీడియో కూడా పెట్టాలనుకోలేదండి. ఎందుకు అది పెడితే మళ్ళీ డబ్బులు వచ్చేసాయి అనుకుంటారని చెప్పేసి నేను గూగుల్ పిన్ వచ్చిందని పోస్ట్ మ్యాన్ తెచ్చారండి. ఆ వీడియో కూడా తీసుకున్నాను. ఒకవేళ కుదిరితే ఈ వీడియోలో కలుపుతానండి. అప్పుడు తీసుకున్నాను, పెడదామనుకున్నాను, వాయిస్ ఇద్దామనుకున్నాను. ఎందుకో నాకే అనిపించలేదండి. ఫస్ట్ పేమెంట్ వచ్చాక మాట్లాడదాంలే అని చెప్పేసి నేనేమి గూగుల్ పిన్ వచ్చిందని వీడియో కూడా పెట్టలేదండి. మానిటైజేషన్ అయింది కూడా అని చెప్పలేదు ఎక్కడా కూడా. ఇదే వీడియోలో చెప్తున్నానండి. అలాగా అక్టోబర్ 15 కల్లా గూగుల్ పిన్ వచ్చేసింది. ఇంకా డాలర్స్ మనకి ఫస్ట్ పేమెంట్ రావడానికి $100 అయితే కంప్లీట్ అవ్వాలండి. అలాగా నాకు యూస్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఒక 2 నెలకి అలా వచ్చేసాను. నాకేమో యూస్ తక్కువగా అలాగే వెళ్తుంది. 2000, 1500 అలాగే వాటికి ఏమి రావండి. $1 కూడా రాదు. ఎలాగైనా మన కష్టం ఉంది కదా, ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది కదా, మనకంటూ ఒక లెక్క అనేది ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి నేను అలాగే చేసుకుంటానే ఉన్నానండి. ఇప్పుడు కూడా ఒక రోజు పెట్టేద్దాం అనుకున్నాను. ఫస్ట్లో రోజు పెట్టేసేదాన్నండి. లాంగ్ వీడియో ఒకటి, షార్ట్ వీడియో ఒకటి పెట్టేదాన్ని. తర్వాత ఒక రోజు విడిచి ఒక రోజు పెట్టి, ఒక రోజు విడిచి ఒక రోజు పెట్టేదాన్ని. అలా పెడతా వచ్చేదాన్ని. అంటే అలా పెట్టినా కూడా, రోజు పెట్టినా కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పేసి ఒక రోజు విడిచి ఒక రోజు అలా పెట్టుకుంటా. ఇప్పుడు కూడా అలాగే పెడుతున్నానండి. ఇప్పుడు వీడియోస్ ఉన్నా కూడా వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు నాకు పెట్టడానికి. ఏంటమ్మా ఆడుకూర్చో. ఇంకా అలా పెడతానే ఉన్నానండి. మా ఆయన గారు ఎప్పుడు వస్తున్నారని ఈరోజు నా సంతోషానికి అవతలే లేదని ఒక వీడియో అయితే పెట్టానండి. నిజంగా అనుకోలేదు మా ఆయన గారితో నాకు సక్సెస్ వస్తుందని. నిజంగా ఆయన గారు వచ్చిన వీడియో పెట్టానో లేదో ఇప్పటికైతే 4 లక్షలకి వెళ్ళిపోయిందండి. దానివల్ల నాకు దగ్గరగా $80 ఆ వీడియోకి వల్ల వచ్చేసినాయి. నిజంగా మా ఆయన గారు రావడంతోనే నాకు లెక్క అనేది కలిసి వచ్చిందండి. మా ఆయన వల్ల నేను నిజంగా చెప్తున్నాను. ఆయన సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. అలాగే అమ్మా నాన్న సపోర్ట్ వల్ల. అమ్మా నాన్న, మా ఆయన గారు వీళ్ళు ముగ్గురు బాగా సపోర్ట్ చేశారండి. అక్క చెల్లి ఇలా 5గురే. మా ఫ్యామిలీ అంటే ఇలా 5గురే బాగా సపోర్ట్ చేశారు. అక్క కూడా బాగా సపోర్ట్ చేసిందండి. ఇలా వీడియోస్ పెట్టు, అలా చెప్పు, ఇలా చెప్పు. చెల్లి కూడా అలాగే చెప్పిందండి. చెల్లి కూడా చాలా థ్యాంక్స్ అండి. 1 సంవత్సరం పాటు నాకు వీడియోస్ అయితే తీసింది. ఫస్ట్ ఎలా తీసుకోవాలో నాకు తెలియదండి. ఇలాగా టైపాడ్ పెట్టుకుని తీసుకోవాలి, స్టాండ్ పెట్టుకోవాలి అని తెలీదు. తర్వాత తెలిసింది. తెలిసినా కూడా మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి పాపం చెల్లి ఖాళీగా ఉందని చెల్లితోనే తీయించుకునేదాన్ని అండి. చెల్లికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ వీడియోలో చెప్తున్నాను భారతి, చాలా థ్యాంక్స్. నీ వల్ల 1 సంవత్సరం పాటు నాకు వీడియోస్ అయితే నువ్వే తీసావు. ఈ వీడియో ద్వారా నీకైతే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అక్క, బావ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఇలా పెట్టు, ఇంకా మంచిగా పెట్టు, ఇంకా మంచిగా మాట్లాడేటప్పుడు అని చాలా మంచిగా చెప్పారండి. ఇంకా అమ్మ నాన్న అయితే బాగా సపోర్ట్ చేశారు. ఇంకా మా ఆయన గారు తర్వాత వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇది నా ఫ్యామిలీ అండి. ఇంకా బయట వాళ్ళ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమనుకున్నా కూడా నేను అసలు పట్టించుకోనంతే. ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ ఇదేనండి. అమ్మ నాన్న, మా ఆయన, అక్క చెల్లి ఇదే నా ఫ్యామిలీ. కనుమ వాళ్ళు ఏమనుకున్నా నేను అది అసలు పట్టించుకొని ఏమనుకుంటే వాళ్ళ ఇష్టం. ఇంకా అదేనండి, నా ఫ్యామిలీ అయితే చాలా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు, డబ్బులు అయితే తీసుకునేదాన్ని కాదు. మా ఆయన గారి సపోర్ట్ వల్లే ముందు. మా ఆయన గారికి చాలా థ్యాంక్స్ అండి.
తర్వాత ఇంకా మన సబ్స్క్రైబర్స్ గురించి చెప్పాలంటే గోవర్ధని గారు, భవాని, ప్రేమజ్యోతి గారు, ఇంకా చాలామంది ఇప్పుడు కామెంట్ అయితే చేస్తున్నారు. నాకు ఫస్ట్ నుంచి కూడా గోవర్ధని గారండి చాలా సపోర్ట్ చేశారు. నేను మిమ్మల్ని కలవాలి, అసలు కలిస్తే బాగుంది అనిపిస్తుంది. మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు. నా వీడియోస్ చూస్తూ ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక వీడియోలో చెప్పేదాన్నండి, చాలా చిరాకు వచ్చేస్తుంది యూట్యూబ్ వీడియోస్ పెట్టాలన్నా కూడా వెళ్ళట్లేదు, ఎవరో చూడట్లేదంటే ఆవిడ గారు ఓపికగా ఉండండి, ఓపికగా మీ వీడియోస్ చాలా సక్సెస్ అవుతాయి, ఓపికగా ఉండండి అని చెప్పారండి గోవర్ధన్ గారు. చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో రూపంలో మీకు చాలా థ్యాంక్స్ అండి గోవర్ధన్ గారు. అలాగే భవానీ దొంగ, భవానీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రేమజ్యోతి గారు ఇప్పుడు పెడుతున్నారండి చాలామంది. నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా కామెంట్ అయితే వాళ్ళిద్దరే చేసి ఇవ్వరండి ఎక్కువ, కానీ చాలామంది చేశారు. నేను చేయరని చెప్పట్లేదు, చేశారు కామెంట్ పెట్టి. నాకు కొంచెం డల్ అయిపోయినా కూడా కొంచెం పుష్ చేసి ఇవ్వరన్నమాట వాళ్ళ కామెంట్ రూపంలో. అందుకే కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. మీరు చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తే మీ పేర్లు నా మైండ్లోకి వెళ్ళిపోతాయి. అలాగే గోవర్ధని గారు, ఇంకెన్ని చెప్పాలన్నా కూడా మీ గురించి నేను చెప్పలేనండి. నిజంగా అత్త మాటలు మిమ్మల్ని తలుచుకుంటాను, మీకు అత్త మాటలు ఇక్కడ వచ్చేస్తాయి. గోవర్ధని గారు లేకపోతే నేను ఇక్కడ దాకా రాపోను, ఇంత సక్సెస్ ఆవిడ కూడా కొంచెం పాటు. అలాగే భవానీ కూడా, భవానీ దొంగ చాలా థ్యాంక్స్. ఇప్పుడు నువ్వు కూడా ఛానల్ పెట్టావు, చిన్ని నాని అఫీషియల్ ఛానల్ అయితే పెట్టిందండి మన సబ్స్క్రైబరు. ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ అయితే ఉండాలి. చాలా షార్ట్లు పెడుతుంది, లాంగ్ వీడియోస్ కూడా పెట్టు భవానీ, ఇంకా మంచి సక్సెస్ అయితే వస్తుంది. నేను వాలంటరీ కింద చేసేదాన్ని కదండి, ప్రతి నెల 5,000 అయితే నాకు అకౌంట్లో పడిపోయి అంత సంతోషంగా ఉండేది కాదండి. ఇప్పుడు ఈ పేమెంట్ వచ్చాక నిజంగా ఎంత సంతోషంగా ఉందో. మా ఆయన నేను భీమవరం అయితే వెళ్తున్నాము. మామూలుగా నాకు ఇది ఎప్పుడు పడ్డదంటే మార్చి 22వ తారీఖున పడ్డదండి. 20 కల్లా ఫస్ట్ పేమెంట్ సెండ్ చేసేసామని నాకైతే మెసేజ్ వచ్చింది. పడతాయిలే పేమెంట్ అత్తమాటలు చూసుకునేదాన్ని అండి, ఫోన్పే చూసుకునేదాన్ని, ఎప్పుడు పడతాయిలే అని మాధురి గారు అయితే నాకు షార్ట్ అయితే పెట్టారండి. మాధురి గారు పడతాయి కదా, నెలాఖరు కదా పడతాయి, ఫస్ట్ పేమెంట్ కదా అనేసి చూసుకునేదాన్ని. అప్పుడైతే సడన్గా చూసుకున్నాను అనమాట. భీమవరం వెళ్తున్నాము మా ఆయన గారు నేనుని, మామూలుగా ఫోన్పే చెక్ చేస్తే డబ్బులు పడిపోయినట్టు చూపించిందండి. ఇంకా ఎంత సంతోషంగా ఉందో. వాలంటీర్గా చేసినప్పుడు నెల కూడా 5,000 పడిపోయాయి. ఇది 2 నెలల జీతం అండి, 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల నా కష్టార్జితం. ఎంత సంతోషంగా ఉందో. దీనికన్నా అది ఇంకా కష్టం అండి వాలంటీర్గా చేయడం, ఇంటింటికి వెళ్ళడం, సర్వేలు చేయడం, వాళ్ళు ఏమన్నా పడడం, అది ఇంకా కష్టం. ఎంత ఏడ్చేసేదాన్నో ఆ వర్క్ చేసినప్పుడు. దానికన్నా ఈ డబ్బులు పడినప్పుడు ఎంత సంతోషంగా అనిపించేదో. నిజంగా నేనే ఒక పల్లెటూరులో పుట్టి ఎంత అలా యూట్యూబ్లో సక్సెస్ అవ్వానంటేది నాకే నమ్మకం అనిపించట్లేదు. అసలు అనుకోలేదండి ఇక్కడ దాకా వస్తాను, ఫస్ట్ పేమెంట్ తీసుకుంటాను అనేసి. ట్రై చేస్తాను కదా, చూద్దాము. మనకు లక్ అంటూ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా వస్తాను అనేసి నేను కళ్ళలో కూడా అనుకోలేదు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను కూడా అనుకోలేదండి. కానీ డబ్బులు అయితే మామూలుగా మానిటైజేషన్కి అయితే ఖర్చు పెట్టానండి. ఆ డబ్బులన్నీ కూడా మా ఆయన గారు ఏమనలేదండి, ఇలాగ మానిటైజేషన్ చేసుకుంటానని చెప్తే డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులు కూడా మా ఆయన గారికి ఇస్తానండి. ఆయన ఏం చేస్తారో ఒకటి అయితే చేద్దాం అనుకున్నానండి, అది చూస్తాను. ఈ యూట్యూబ్ డబ్బులతో ఏం చేస్తాను అనేది. ఒకవేళ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి, మా ఆయన గారికి ఇచ్చేస్తాను. ఆయన మళ్ళీ నాకు ఇస్తారులేండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను, ఆయన డబ్బులతోనే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఆయనకే ఇవ్వాలి. ఇంకా నా కష్టం ఎంత కష్టపడ్డాను అసలు. ఈ వీడియోలు తీసుకుని ఒక్కోసారి వాయిస్ ఇవ్వడానికి నైట్ ఇచ్చేదాన్ని. మా అమ్మాయి అత్త మాటలు డిస్టర్బ్ చేసేది. పగలు ఇచ్చేదాన్ని, పగలు 5 గంటలకి లేచి వాయిస్ ఇచ్చేదాన్ని. అస్సలు వాయిస్ ఇవ్వడం చాలా కష్టం అండి. ఫస్ట్లో చాలా ఇబ్బందిగా అనిపించేది వాయిస్ ఇవ్వడానికి. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి, ఇంక ఇచ్చేస్తున్నాను.
అలవాటు అయిపోతే మనకి వాయిస్ ఇవ్వడానికి అంత కష్టం అనిపించదండి. అలవాటు లేకపోతే ఫస్ట్‌లో చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా ఫస్ట్ అయితే ఓపిక ఉండాలండి. ఓపిక లేకపోతే అస్సలు మనం ముందుకు వెళ్ళలేము. ఒక 2, 3 వీడియోలు పెట్టేసి మనకి వ్యూస్ రావట్లేదు, మన వీడియోస్ ఎవరు చూడట్లేదు అనుకుంటే మన వీడియోస్ మనం ఏం సెలబ్రిటీలు కాం కదండి. మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టగా మనకంటూ సక్సెస్ అనేది వస్తుందండి. నేనైతే ఇప్పుడు జూన్కి 2 సంవత్సరాలు అయిపోద్దండి. అక్కడ అమ్మమ్మ ఇస్తుంది. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కదా. మా అమ్మ డిస్టర్బ్ చేసేస్తుంది. ప్యాకెట్ ఎత్తుకొచ్చి నాకు ఇస్తుంది. ఎల్లు మర్చింది దాకా అమ్మమ్మ ఇస్తుంది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను నాకు చెప్పాలనిపించిందండి. నా యూట్యూబ్ జర్నీ నేను ఎంత కష్టపడ్డాను అనేది కూడా తెలుస్తుంది కదా. కొంతమంది ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే డబ్బులు వచ్చేస్తాయంట, అప్పుడే ఇంట్లో ఏది పడితే అది పెట్టేస్తుంది యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట అనేసి. అది యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టం అనేది. ఎంత కష్టపడితే ఒక వీడియో పెట్టగలం అనేది యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. మీకు ఒకవేళ నేను అంతలాగా పెట్టేసి బోల్ సంపాదించేసిన అనుకుని మీకు ఒక ఐఫోన్ ఉంటుంది, మీరు ఇంట్లో చేసుకుని పెట్టుకోవచ్చు కదా, యూట్యూబ్ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఎవరికైనా యూట్యూబ్లో చేస్తేనే తెలుస్తుంది. అలాగే నేను అనుకున్నాను ఫస్ట్ పెట్టేయచ్చు ఏముంటే అనుకునేదాన్ని. మనం ఏం సెలబ్రిటీలం కాదు కదా పెట్టిన వెంటనే చూసేయడానికి. యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మా ఆయన గారు రావడంలోనే నాకు సక్సెస్ అనేది వచ్చింది. కూర్చో. $100 ఎప్పుడు అవని అంటే మా ఆయన గారు వస్తున్నారు, ఈరోజు నా సంతోషానికి అవతలే లేవని 1 మంత్ బ్యాక్ పెట్టానండి. ఆ వీడియో ఇప్పుడు 4 లక్షలకి వెళ్ళిందండి. మా ఆయన గారు రావడంతోనే నాకు సక్సెస్ అనేది వచ్చేసింది. మా ఆయన చాలా నాకు కలిసి వచ్చారు, లక్ తీసుకొచ్చారన్నమాట. ఆ వీడియో పెట్టిన వెంటనే కూడా 4 లక్షల మంది వచ్చినాయి. దగ్గరగా ఆ వీడియోకి నాకు $80 అయితే వచ్చేసినాయండి. $80 వచ్చేసినాయి. మళ్ళీ తర్వాత విదేశాల నుంచి తెచ్చిన బంగారం అని పెట్టాను కదా, దానికి కూడా ఒక $30 అయితే వచ్చేసినాయి. మొత్తానికి నాకు మొన్న నెలకి $141 అయితే అవినాయండి. మీరే లెక్కేసుకోండి ఎంత వస్తాయి అనేది. నేనేది చెప్తాను. మొన్న మార్చి 22వ తారీఖున అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. అనుకోలేదు ఇప్పుడు ఇంకా వస్తుంది అనుకోలేదు. మా ఆయన రావడం వల్ల నాకు ఆ డాలర్స్ అయితే వచ్చినాయండి. ఇప్పుడు వస్తాయిలే డాలర్స్. ఒక్కో వీడియోకి $1 కూడా వచ్చేది కాదండి నాకు. మా ఆయన గారు వచ్చిన కాడ నుంచి వీడియోస్కి అయితే కొంచెం పాపులర్ అవుతున్నాయి. ఒక్కో వీడియోస్కి కొంచెం పర్వాలేదండి డాలర్స్. ఒక $5 4 అలా వస్తున్నాయి ఇప్పుడు వీడియోస్కి. అప్పుడైతేనా ఒక వీడియోకి $1 కూడా వచ్చేది కాదు. 50 అస్సలు అంత కష్టపడితే ఎప్పటికి నిండుతాయా $100, మనకి ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పేసి అనుకునేదాన్నండి. మా ఆయన రావడం వల్ల నాకు లక్ అనేది కలిసి వచ్చింది. అప్పటి నుంచి కొంచెం వీడియోస్ అనేది వెళ్తున్నాయండి. సక్సెస్ అనేది మా ఆయనతో వచ్చింది అనమాట. ఇప్పుడైతే కొంచెం సక్సెస్ అనేది నా ఛానల్కి అయితే వచ్చిందండి. పేమెంట్ వచ్చిందంటేనే సక్సెస్ అయిపోయినట్టే యూట్యూబ్లోని. అస్సలు అనుకోలేదు ఒక పల్లెటూరులో పెట్టి అంత యూట్యూబ్ గురించి తెలియకుండా ఏదో ఛానల్ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అందుకున్నానంటే అది మాధురి గారి వల్ల. ఆవిడ ఛానల్ చూసి నేను ప్రతిదీ నేర్చుకున్నాను. మాధురి టెక్ వరల్డ్ అని ఛానల్ అయితే ఉంది కదండి, ఆవిడ వల్లే ప్రతిదీ నేను ఆవిడ వీడియోస్ అన్నీ చూసేదానండి. ఆవిడ ఇప్పుడు అయితే కొంచెం ఖాళీ లేనప్పుడు ఆవిడ అయితే ఖచ్చితంగా చూస్తానండి. 10 గంటలకు కడుతుంది మార్నింగు. నాకు అవసరం ఉన్నాయి అయితే ఖచ్చితంగా చూస్తాను, ప్రతిదీ చూస్తాను. ఆవిడ వాయిస్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం, అందుకే చూస్తాను. ఆవిడ ఛానల్లో ఫస్ట్ ఏది కూడా నాకు ఏం తెలుసుకోవాలన్నా కూడా ఆవిడ ఛానల్కి వెళ్ళి చూసేదాన్ని. షార్ట్లు ఎలా తీయాలి, అడ్డంగా తీయాలా, నిలువుగా తీయాలా అనేది ఆవిడ ఛానల్లో చూసి ఆవిడ చెప్పిన బట్టి నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఆవిడ ఛానల్ వల్లేనండి. అలాగే షార్ట్ వీడియోస్ ఓన్ వాయిస్ అయితే కంపల్సరీ ఇస్తే బెస్ట్ అండి. నేను షార్ట్ల కన్నా లాంగ్ వీడియోసే బెస్ట్ అండి మనకి ఎందుకన్నా అని. వాటి వల్లే కూడా మానిటైజేషన్ అయితే వస్తుంది, వాచ్ అవర్స్ అయినా వాటి వల్ల వస్తుంది, డాలర్స్ అయినా కూడా వాటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. నేను అందుకే షార్ట్లు తీస్తాను కానీ వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు. లాంగ్ వీడియోల వల్లే నాకు ఎక్కువ వస్తుందని
లాంగ్ వీడియోల వల్ల నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను. అయ్యే ఎక్కువ పెడతాను, అయ్యే బెస్ట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు నా వాయిస్తో షార్ట్ వీడియో అయితే పెడతానండి. ఎలా తీయాలి షార్ట్ వీడియోస్ అనేది కూడా ఆవిడే పెట్టిందండి వీడియో. నేను ఏమన్నా డౌట్ ఉన్నా కూడా ఆవిడని ఇన్స్టాగ్రామ్లో అడిగిదాన్ని. ఇప్పుడైతే వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్తో అడుగుతున్నానండి. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఆవిడైతే టైం ఉన్నప్పుడు కంపల్సరీ రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తుందండి ఆవిడ. ప్రతిదీ కూడా ఇసుక్కోకుండా ప్రతిదీ కూడా మనకు అర్థమయ్యేలా చెప్తుందండి ఆవిడ. నిజంగా ఎంత వచ్చిందనేది ఇప్పుడైతే మీకు చెప్తాను. యూట్యూబ్లో డైరెక్టర్గా ఎంత వచ్చిందనేది చెప్పకూడదు అంటండి. చాలా వీడియోస్ అయితే చూశాను నేను, యూట్యూబ్ పేమెంట్ వచ్చినాయి అని చాలామంది చూశాను. వాళ్ళు డైరెక్ట్గా చెప్పట్లేదు, నేను కూడా అలాగే చెప్పట్లేదండి. ఎంత వచ్చిందంటే నాకు యూట్యూబ్ పేమెంట్ $141 మొన్న మార్చి 22 అయితే వచ్చిందండి. నేను శ్రీరామనవమి రోజున కేక్ అయితే కట్ చేశాను. అది మా ఇంటికాడ ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో కలుపుతాను, కేక్ కట్ చేసింది కూడా. ఇది టెడ్డీ బేరు ₹1000 అనుకోండి. ఇలాంటివి నేను 13 టెడ్డీ బేర్లు అయితే కొనుక్కోవచ్చు. 13 అంటే మీకు అర్థమైపోయింది, కరెక్ట్గా అంతే వచ్చిందండి నాకు యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్. ఇది ఒకటి ₹1000 అనుకోండి. ఇలాంటివి 13 అయితే తీసుకుంటాను నేను. అంత యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది. మొత్తం నెల ఇలా వస్తుందంటే ఇలాగేమీ రాదండి. $100 ఎప్పుడు అవుతే అప్పుడు వస్తుంది. ఇప్పుడైతే వచ్చింది. ఇంకెన్ని నెలలకు వస్తుందో, 2 నెలలకు వస్తుందో, 3 నెలలకు వస్తుందో, 4 నెలలకు వస్తుందో చూద్దాం. మళ్ళీ అప్పుడు పెడతాను వీడియో ఫస్ట్ సెకండ్ పేమెంట్ వచ్చిందనేసి. మీకైతే అర్థమైంది కదా. ఇది ₹1000 అనుకో, ఇలాంటివి 13 కొనుక్కోవచ్చండి. ఈజీగా అర్థమైపోతుంది ఎంత వచ్చిందనేసి. నా కష్టార్జితం అండి అది, 2 సంవత్సరాలు నా కష్టార్జితం. ఇప్పుడైతే కేక్ కట్ చేశాను కదా, అదైతే పెడతాను. మా ఇంటికాడ కట్ చేశానండి అది కూడా ఈ వీడియోలో మీకు కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కంగ్రాచులేషన్స్ అనేది కామెంట్ పెట్టండి. యూట్యూబ్లో పోయాము ఇది తీయలేదండి, ఇంట్లో ఉన్నాయి అయితే చూపిస్తున్నాను. నా ఫస్ట్ పేమెంట్ నా కష్టార్జితం, నా 19 నెలల కష్టార్జితం అండి ఇది. 19 నెలల కష్టపడితే నాకు ఎంత పేమెంట్ అయితే వచ్చింది. వాలంటీర్గా చేసినప్పుడు నెలకు 5,000 పడిపోయాయి. గూగుల్ పిన్ అయితే వచ్చిందని చెప్పాను కదండి. కేక్ కట్ చేసేది అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా దీంట్లో పెడితే లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకే పెట్టలేదు. అక్టోబర్ 15, 2025లో నాకైతే గూగుల్ పిన్ వచ్చింది. ఇంకా $100 అయితే ఫిబ్రవరి నెలలో అయిపోయిందండి. మార్చి నెలలో అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. ఇదేనండి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.